మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలు నిరాధారమని, తమ అక్రమాలను కాపాడుకోవడానికి ఆయనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. రాజకీయ స్వార్థంతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న కేటీఆర్, హరీష్ రావు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా నాయకుడిగా ఎదిగిన పొంగులేటిపై ఓర్వలేక పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 2014 ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిపడుతున్నటువంటి సందర్భం, తెలంగాణ రాష్ట్రం వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యమాలకు పెట్టింది పేరు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే కమ్యూనిస్టుల ఉద్యమాల జిల్లాగా పేరుంది. అటువంటి ఉద్యమాల జిల్లాలో అతి తక్కువ సమయంలో అన్ని వర్గాల ప్రజల ప్రేమ అభిమానాలు పొందినటువంటి ఒక మంచి నాయకుడిగా మరి ఎదిగినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అతి తక్కువ సమయంలో 2014 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు. వారితో పాటు 4 ఎమ్మెల్యేలు కూడా గెలిపించడం జరిగింది. అంత ప్రజాదరణ ఉన్నటువంటి గొప్ప నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అటువంటి మంచి నాయకుడి పైన, మచ్చలేని నాయకుడి పైన అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల సమస్యల్ని చర్చించి పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తూ దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తూ సమస్యల మీద చర్చించేటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీ లోపల ఆధారం లేని నిరాధారమైనటువంటి కడుపు మంటతో ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉంటే జీర్ణించుకోలేక మనసులో ఉన్నటువంటి ఆవేశం, బాధ ఎల్లగెక్కే పద్ధతుల్లో వారిని వ్యక్తిగతంగా బదనాం చేయాలని, మంత్రిగా బదనాం చేయాలని, తద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆధారం లేనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలతోని అసెంబ్లీ లోపల ప్రజల ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మైనింగ్ చేసినారని చెప్పేసి, అక్రమ మైనింగ్ చేసినారని చెప్పేసి మరి ఆరోపణ చేయడం, అది ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను 2014 ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిపడుతున్నటువంటి సందర్భం, తెలంగాణ రాష్ట్రం వస్తున్నటువంటి సందర్భం